రాజీవ్ హత్య కేసు హంతకుల విడుదలకు తమిళనాడు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్కు సిఫార్సు చేయాలని నిర్ణయించారు. 27 ఏళ్లుగా రాజీవ్ హంతకులు జైల్లోనే ఉన్నారు. ఏడుగురు హంతకుల్లో ఒకరైన నళిని తనను ముందుగా విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి పిటిషన్ పంపింది. ప్రస్తుతం ఆమె యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తోంది. గతంలోనూ నళిని గవర్నర్కు పిటిషన్ పెట్టుకుంది. ఆర్టికల్ 161 కింద విడుదల చేయాలని కోరింది. ఇప్పుడు మరోసారి ప్రభుత్వానికి తన అభ్యర్థనను విన్నవించింది. రాజీవ్ హంతకుల్ని క్షమిస్తున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపింది. నళిని పిటిషన్ నేపథ్యంలో భేటీ అయిన తమిళనాడు కేబినెట్ మొత్తం 7గురు హంతకుల్ని విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్కు సిఫార్సు చేసేందుకు సిద్ధమైంది. ராஜீவ் காந்தி கொலை வழக்கில் திருவாளர்கள் பி ஸ்ரீகரன் என்கின்ற முருகன், டி சுரேந்திர ராஜா என்கின்ற சாந்தன், ஏஜி பேரறிவாளன் என்கின்ற அறிவு, ஜெயக்குமார், ராபர்ட் பயஸ், ரவிச்சந்திரன் மற்றும் திருமதி நளினி ஆகியோர் ஆயுள் தண்டனை அனுபவித்து வருகின்றார்கள். உச்ச நீதிமன்றத்தின் தீர்ப்பில் பேரறிவாளன் என்ற அறிவு என்பவரின் மனுவினை இந்திய அரசியலமைப்பு சட்டப்பிரிவு 161 கீழ் பரிசீலிக்கலாம் என உத்தரவிட்டிருந்த